వెయిట్ లాస్ జర్నీ అనేది లేకుంటే ఫిట్నెస్ జర్నీ అనేది ఒక పనిష్మెంట్ లాగా ఉండకూడదు. ఇష్టంగా చేసే ఒక డిసిప్లిన్ లాగా మారిపోవాలి. ఒక రొటీన్ లాగా మారాలి. ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్‌లో 30 డేస్ ప్రోగ్రామ్‌కి వీళ్ళకి ఒక కాల్ ఉంటది. ఎంతవరకు ఉంది వీళ్ళ మైండ్ సెట్? అవతల వాళ్ళు మొత్తం చేసేస్తారులే మనం ఉన్నాం అన్నట్లు ఉంటారా? లేదంటే అవతల వాళ్ళ గైడెన్స్‌ని తీసుకొని మనం మారదాం అనే మైండ్ సెట్‌లో ఉందా? ఎక్కువ డీప్ పెయిన్‌లో ఉన్నారా అని చూస్తాం. ఎందుకంటే డీప్ పెయిన్‌లో ఉన్నప్పుడు నిజమైన పెయిన్‌లో ఉండేటప్పుడు ఒక గైడెన్స్ దొరికితే ఎట్లో ఒకటి దాని నుంచి బయటకొచ్చేద్దాం అనుకుంటారు. ఇంకా తీసుకుందాం, ఇంకా చూద్దాంలే అని లేజినెస్‌తో వీళ్ళు మాక్సిమం ఉండరు. సో, వీళ్ళకి మాక్సిమం పెయిన్ ఉండి ఆ వాల్యూ తెలిసిన వాళ్ళనే మనం తీసుకుంటా ఉంటాం. కొంతమంది ఏడుస్తారు. నాకు నా శరీరమే నచ్చట్లేదు మేడం. నా స్కిన్ నచ్చట్లే, నేను నచ్చట్లే, ఏంటో ఈ పొట్ట, నాకు ఒక చీర కట్టినా సరిగ్గా లేరు, అందరూ అంటున్నారు. ఇలా అంటా ఉంటారు. ఒక మనిషిని తిడతానే ఉండి 24 గంటలు మనల్ని ప్రేమించాలంటే అవుతదా? అవ్వదు గదా! మీ పార్ట్నర్ మీరే. పక్కనోళ్ళు గాదు, ఇంకొకరు గాదు. మీ పార్ట్నర్ మీరే. 24 గంటలు దాన్ని తిట్టి, 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 తిట్టి అన్నీ చేసి, మళ్ళీ నాకు వెయిట్ లాస్ అవ్వాలి, పీస్‌ఫుల్ ఉండాలి, ఇంకోటి అంటే ఎట్లొస్తది? వెయిట్ లాస్ జర్నీ అంటే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు. ఇన్ని కేజీలు తగ్గాలో, ఈ హెల్త్ ప్రాబ్లమ్ సివియారిటీ తగ్గాలో ఏదో ఒకటి పెట్టుకున్నారు. కానీ నువ్వు ఈ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఈ జర్నీని నువ్వు నీ ఇంటర్నల్ బాడీ, ఎక్స్‌టర్నల్ బాడీ 2 ఒకటిగా కలిస్తేనే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఒక దాంట్లో పోతా ఉంటేనే నీ జర్నీ బావుంటది. ఏమాత్రం ఈ 2 డిస్టర్బ్ అయినా పోతుంటాయి. గొడవలు పడతానే ఉంటది. హ్యాపీనెస్ ఉండదు. ఈవెన్ నువ్వు చేయాల్సింది అచీవ్ చేసినా హ్యాపీగా అయితే ఉండలేరు. సో, నీకు బాండింగ్ అనేది ఇంపార్టెంట్. నీ జర్నీ బ్యూటిఫుల్‌గా ఉండాల. సో, ఫుడ్ ఎక్కువ మానేయడం, ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం, నీకు నువ్వు ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేసుకోవడం, దీనికి ఫిట్నెస్ జర్నీ అని పేరు పెట్టడం, ఇదైతే మంచిది కాదు. లాంగ్ రన్‌లో ఇది కంటిన్యూ కాదు. అక్కడికక్కడికే నెల, 2 నెలలు, 3 నెలలు బ్రేక్ అయిపోతుంటది. ఎందుకంటే నువ్వు దాన్ని ఒక పనిష్మెంట్ లాగా చూస్తాన్నావు కదా! నీకు ఒక డోపమైన్ రిలీజ్ అవ్వట్లే. ఒక రకమైన ప్రెషర్‌లో ఉండి చేస్తున్నావు. సో, కట్ అయిపోద్ది. కాబట్టి నీ ఫిట్నెస్ జర్నీ ఎప్పుడైనా కూడా నీకు ఒక పనిష్మెంట్ లాగా ఉండకూడదు. నీ పనులన్నీ చేసుకోవడానికి నీ బాడీ నీకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒక గ్రాటిట్యూడ్‌తో చేస్తున్నట్లు ఇష్టంగా ఉండాలి. ఇంత స్ట్రెస్ ఇచ్చేసి అది సెల్ఫ్ కేర్ అనడం కరెక్ట్ కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్‌లో ఎట్లుంటదంటే నువ్వు టైంకి ఒక మంచి వాల్యుబుల్ ఫుడ్ తినాలి. అదొక నీకు ఒక వాల్యుబుల్ థింగ్ రెస్పెక్ట్ లాగా చూస్తావు. టైంకి ఒక స్లీప్ ఇస్తావు. ఫిజికల్ యాక్టివిటీ ఇస్తావు. స్ట్రెస్ మేనేజ్మెంట్ నీతో నువ్వు ఎక్కువ బాండింగ్‌కి, అలైన్‌మెంట్‌కి ట్రై చేస్తావు. ఇది సెల్ఫ్ లవ్. బాడీ నాకు నచ్చదు కాబట్టి నేను తగ్గాలి. నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి నేను తగ్గాలి. ఇలా కాకుండా ఒక గ్రాటిట్యూడ్ తోటి నేను ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఒక అవేర్‌నెస్ తోటి బ్రతకాలి. నేను చాలామందికి నేను ఒకటే చెప్తాను. ఇక్కడ వెయింగ్ స్కేల్ మీద కాదు. మోటో మనం బతుకుతున్నామని మనకు తెలియాలి. ఏదో ఇలా ఎళ్ళిపోతుంటాం. అయితే పాస్ట్‌లో ఉంటాం లేకుంటే ఫ్యూచర్‌లో ఉంటాం గానీ ప్రెజెంట్‌లో లేము. దానివల్ల పాస్ట్, ఫ్యూచర్‌లో ఉండేసి ప్రెజెంట్‌లో బతకాలంటే ఎట్లా? క్లాషెస్ వస్తుంటాయి. అది ఎవరితోనో కాదు మనతో మనకే. విపరీతమైన ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిస్టర్బెన్సెస్. దానివల్ల సిట్యుయేషన్స్ మనమే స్పాయిల్ చేసుకుంటూ ఉంటాం. సో, గుర్తుపెట్టుకోవాల్సింది మన శరీరం మన శత్రువు కాదు. అది మన ఫ్రెండ్. దాంతోటి ప్రాబ్లమ్ ఏది ఉంది అని సార్ట్ ఔట్ చేసుకో. బట్ దాన్ని పుష్ చేయొద్దు. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవద్దు. తగ్గట్లే వేయింగ్ స్కేల్ మీద ఎందుకు తగ్గట్లే? ఇది వద్దు. నేను ఎప్పుడు అదే చెప్తాను. నీతో నువ్వు బాండింగ్ ఇంప్రూవ్ చేసుకో. నీ డైజెషన్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? స్లీప్ సైకిల్ ఎలాంటివి ఆలోచిస్తున్నావు? ఏ థాట్స్ వస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. నీ స్ట్రెంగ్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది? ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఇది మీ జర్నీలో మీరు కావాల్సింది. స్కేల్ మాత్రమే కాదు. సో, పనిష్ చేసుకోకండి అనే చెప్తాను. సో, మీకు కూడా అదే చెప్తాను. పనిష్ చేసుకోవద్దు.